నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 7 రూల్స్ని చెప్పబోతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది ఫాలో అవుతే మీకు ఏం జరుగుతుంది అనేది లాస్ట్లో చెప్తాను. కాబట్టి మీరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని వినండి, ఎందుకంటే లాస్ట్లో అద్భుతంగా ఉంటుంది, మీకు రియలైజ్ అవుతుంది మీరు ఎలా ఉండాలి అనేది. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. నేను అది స్టార్ట్ చేయడానికన్నా ముందు, ఇంతమంది చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసేసారా? ఇంకా చేయలేదంటే మర్చిపోయారో ఏంటో, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అప్పుడు ఇంకా చాలామందికి కంటెంట్ వెళ్ళి రీచ్ అవుతుంది, వాళ్ళ లైఫ్కి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇక మొదటి రూల్ ఏంటి అంటే మైండ్ క్లారిటీ. వాట్సాప్లో ఎప్పుడు డౌట్స్ అడుగుతూనే ఉంటారు. నా జీవితానికి, నా కుటుంబానికి ఇప్పుడు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలని ఉంది, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇది చేయాలా అది చేయాలా, నాకు దారి కనపడటం లేదు, ఏం చేయాలి మీరే చెప్పండి అని వాళ్ళ ఫ్యామిలీ గురించి వచ్చి నన్ను అడుగుతారు. నాకు ఫ్యామిలీ గురించి ఏం తెలుసని నేను చెప్తాను కదా. నేను చెప్పే సలహా మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుందా? ఆలోచించండి. సో మైండ్ క్లారిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్, పిల్లలకైనా పెద్దలకైనా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనే క్లారిటీ మనకు ఉండిపోతే చాలు, అక్కడే సగం ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయిపోతుంది. కాబట్టి మీరు తీసుకునే ఒక్కొక్క డెసిషన్ను మీకు మంచిదా, మీ కుటుంబానికి మంచిదా అని ఆలోచించి డిసైడ్ చేసుకోండి. ఫ్యామిలీతో కూర్చొని కలిసి డిస్కస్ చేయండి. మీకు అర్థం కానప్పుడు, దారి తోచినప్పుడు ఇంకొకళ్ళని అడగద్దు. మీ ఫ్యామిలీ అంటే మీరు ఒక్కరు కాదు, మీతో పాటు మీ ఇంట్లో ఎవరెవరున్నారో అందరూ ఫ్యామిలీ. మీరు మీ ఇంటి విషయాన్ని మీరందరూ కూర్చొని డిస్కస్ చేయాలి, కానీ ఇంకొకళ్ళ దగ్గర అడిగేది కాదు. సో మైండ్ క్లారిటీ ఇదొక్కటి లేకనే ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఇక నుంచి మీకు గనుక దేనికి డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, మైండ్ క్లారిటీ లేదు అని అంటే దాని మీదనే వర్క్ చేయండి. ఫస్ట్ మైండ్ క్లారిటీ రావాలి అంటే నేనేం చేయాలి అని దాని గురించి వర్క్ చేయండి. ఓకే, ఇక రెండో విషయం, మన హార్ట్ని ప్యూర్గా పెట్టుకోవాలి, మన హార్ట్ని శుద్ధంగా పెట్టుకోవాలి. ఎలా? ఇప్పుడు మీరు ఎప్పుడు కోపంగా ఉంటే మీకే నచ్చుతుందా? ఏంటి అసలు ఎప్పుడూ కోపము, ఇంకొకళ్ళ మీద అరుస్తుంటాను, వాళ్ళు నా మీద అరుస్తుంటారు, ఇదే అయిపోయింది నా జీవితము ఇలా. లేదా ఇంకొకళ్ళని చూసి వాళ్ళ గురించి గాసిప్స్ చేయడము, ఇంకొకళ్ళని చూసి ఈర్ష్యపడడం, ఏదో ఒక విషయానికి ఎప్పుడూ దుఃఖంతో ఉండడము, ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు మీరు మీకే నచ్చుతారా? మీ హృదయానికి నచ్చుతుందా? ఆలోచించండి ఒకసారి. ఒక మనిషి చేయబడ్డాడు అంటే, అతనికి ఒక హృదయం కూడా పెట్టారు అంటే, అనాహత చక్ర, హృదయం చక్ర అంటే ఏంటి? అందరినీ ప్రేమించాలి, అందరి ప్రేమని రిసీవ్ చేసుకోవాలి, ప్రేమనివ్వాలి, తీసుకోవాలి. అంతేకాని ఈ నెగటివ్ ఎమోషన్స్లో మనం బ్రతుకుతుంటే అది మన హార్ట్ మీదే కదా బ్లాకేజ్ క్రియేట్ చేస్తుంది. హార్ట్లో నెగటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు హార్ట్లో బ్లాకేజ్ క్రియేట్ అయిందంటే ఇక మనకి ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది, యూనివర్సల్ ఎనర్జీ మనకి ఏం కావాలో ఎలా దొరుకుతుంది? ఇంకా హార్ట్ బ్లాక్ అయినప్పుడు మనకి ప్రాబ్లమ్సే కదా అట్రాక్ట్ చేస్తాము. కాబట్టి మీకు నచ్చాలి అంటే నెగటివ్ ఎమోషన్స్కి దూరంగా ఉండండి. నెగటివ్ ఎమోషన్సే రాకూడదని చెప్పను, మనిషి అన్న తర్వాత వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు దాని ప్రభావం, దాని ఒక తీవ్రత తగ్గించుకోండి. ఎవరి మీద అరవద్దు, ఎవరి మీద బ్లేమ్ చేయొద్దు, ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు, ఏమీ చేయదు. ఎందుకు వచ్చింది ఇప్పుడు నాకు ఇది, నాలో నేను మార్పు తీసుకురావాలి, దీన్ని రిలీజ్ చేయాలి, అలా మీ మీద మీరు వర్క్ చేయండి. మీ హార్ట్ని ప్యూర్గా పెట్టుకోండి. ఓకే, ఇక మూడో విషయం, మీరు ఏ పని చేస్తున్నారో దాన్ని చాలా నిజాయితీగా చేయండి.
ఈ పని నేను చేయాలి అంటే ఇది చేయలేదంటే వాళ్ళు తిడతారు, ఈ పని చేస్తే వీళ్ళు నన్ను ఏమైనా అంటారు, ఆ పని చేయలేదంటే వాళ్ళు బాధపడతారు. ఇలా కాకుండా ఆ పనిని ఏ పని చేస్తున్నారో ఆ పని నుంచి మీ ఫ్యామిలీకి మంచిదవుతుందనిపిస్తే, మీకు మంచిదవుతుందనిపిస్తే మీరు చేయండి. మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏ పని చేసినా అది చాలా బాగుంటుంది. ఇంకొకళ్ళని తిట్టుకొని ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేయడానికని అలా కాకుండా నిజాయితీగా మీ మనసులో నుంచి చేయండి. ఇక 4వది, ఏ పని చేస్తున్నా ఆ పనిని మీరు కరెక్ట్ టైంలో చేయండి. మళ్ళీ చేస్తాను, తర్వాత చేస్తాను, రేపు చేస్తాను అని కాకుండా ఈ టైంలో ఈ పని చేయాలి అంటే ఆ టైంలోనే చేసేసేయండి. ఎందుకు అనంటే మనకు టైం చాలా ముఖ్యం. మనం టైంని వేస్ట్ చేస్తే కూడా అది కూడా చెడు కర్మనే మనము అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి టైం కరెక్ట్గా, ఆ టైంకి కరెక్ట్గా అది చేసేసేయండి. ఏ పని చేయాలి అంటే ఆ పని సరైన సమయానికి సరైన పని సరైన డెసిషన్తో తీసుకొని చేయండి. ఇక 5వది, మీరు సంతోషంగా ఉండాలి అని అంటే ఆ సంతోషాన్ని బయట ఎక్కడా వెతకొద్దు. మీరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకళ్ళ నుంచి సంతోషం రావాలి అని ఎదురు చూడొద్దు. మీ లోపల మీరు సంతోషంగా ఉంటే బయట అంతా మీకు సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనలో ఏముందో అదే మన జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి మీతో మీరు కనెక్టెడ్గా లేనప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఎవరు మీరు హ్యాపీగా ఉండేలా చేయడం లేదు అని ఇంకొకళ్ళ మీద ఆధారపడతారు, ఇంకొకళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎడారిలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పుడో తెలుసా, మీతో మీరు కనెక్టెడ్గా ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు, అప్పుడు మీ లోపల చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఇక 6వ పాయింట్, ఈ క్షణంలో జీవించండి. గతంలో వద్దు, భవిష్యత్తులో వద్దు. గతంలో జరిగింది జరిగిపోయింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ ఈ క్షణమే మన చేతుల్లో ఉంది. ఈ క్షణాన్ని, మన భవిష్యత్తుని మనం నిర్మించుకోవాలి అంటే ఈ క్షణాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి గతంలో ఏదో జరిగింది, ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, మరవలేకపోతున్నారు, ఎప్పుడూ దానే తలుచుకుని ఆ రోజు ఆ మాట అన్నారు, ఇంకా నా చెవిలోనే ఉంది, మరవలేకపోతున్నాను, ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఇంకా మీరు గతంలోనే జీవిస్తున్నారు. కాబట్టి ఈ క్షణంలో జీవించడం మీరు అలవాటు చేసుకోండి. ఇక 7వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే నెగటివిటీ నుంచి దూరంగా ఉండండి. గాసిప్స్ చేయడము, లేదా మిమ్మల్ని మీరు తిట్టుకోవడము, ఎవరికైనా కోపం వచ్చేలాంటి పనులే చేయడము అంతే కాదండి. సీరియళ్ళు చూడడం, న్యూస్ చూడడం కూడా నెగటివిటీనే. ఎందుకంటే అక్కడ వచ్చే ఒక్కొక్కటి మన మనసు మీద ప్రభావం పడుతుంది. సీరియస్గా చూస్తాం కదా, అలా చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మన మైండ్లోకే వెళ్తుంది, సబ్కాన్షియస్ మైండ్లోకి. ఇంకా సబ్కాన్షియస్ మైండ్లో ఏముందో అదే కదా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి లోపల ఏముందో దాన్ని క్లెన్స్ చేసుకోవాలి అని అంటే బయట మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దాని మీద చాలా కేర్ఫుల్గా ఉండండి. నెగటివిటీకి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ 7 రూల్స్ చెప్పాను కదా, ఈ 7 రూల్స్లో మీరు దేన్ని ఫాలో చేయాలి, దేన్ని ఫాలో చేయడం లేదు, దేన్ని ఫాలో చేస్తే మీ జీవితం బాగుంటుంది అనేది కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. అప్పుడు నాకు అర్థమవుతుంది మీరు వీడియో ఫుల్గా చూసి అర్థం చేసుకున్నారు, మీలో మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అప్పుడు నేను ఇంకా మంచి మాటలతో మీ ముందుకు వస్తాను, మీ లైఫ్ని చేంజ్ చేసేటువంటి విషయాల్ని తీసుకొస్తాను. అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, కామెంట్ చేస్తారు కదా ఈ 7 సూత్రాలలో మీరు దేన్ని ఫాలో చేయాలి, దేన్ని చేయడం లేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఎందుకు చెప్పాను, ఎందుకంటే
ఈ 7 విషయాలు మీరు ఫాలో చేసేస్తే మీరు ఆధ్యాత్మిక మార్గదర్శనంలో ఉంటారు. అంటే స్పిరిచువల్గా కనెక్టెడ్గా ఉంటారు, విశ్వంతో, యూనివర్స్తో కనెక్టెడ్గా ఉంటారు. కాబట్టి మీరు ఈ 7 ఫాలో చేయండి. ఈ 7 ఫాలో చేసేసి ఒకసారి మీ లైఫ్లో వచ్చే మార్పుల్ని మీరు చూడండి. అప్పుడు తెలుస్తుంది మీకు లైఫ్ అంటే, యాక్చువల్ లైఫ్ అంటే ఏంటి, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.